Hi darlings, we are going to the Rajasab premiere show. మామూలుగా ఉండదు, వెరీ ఎక్సైటెడ్. చూద్దాం ఎట్లుంటది, ఏంది హడావిడి, ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు. హిట్ కొడుతున్నాం. మారుతి మారుతి ఈస్ వెరీ ట్రస్ట్ వర్తీ డైరెక్టర్. మారుతి మీద నమ్మకం ఉంది. సో ఆల్ ఎక్సైటెడ్. మంచి మంచి మూవీస్ ఉన్నాయి మారుతివి. భలే భలే మొగాడివి కానీ ఇంకోటి ఇది మహానుభావుడు బాగుంటాయి. సో క్రింజ్ కామెడీ ఏమి ఉండదు, ఫోర్స్ఫుల్ కామెడీ ఉండదు అని నేను అనుకుంటున్నాను. గోయింగ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్, నో ఎక్స్పెక్టేషన్స్, నథింగ్, జస్ట్ డార్లింగ్ కోసం పోతున్నాం ప్రీమియర్ షో. ఇక్కడ మా టికెట్ వచ్చేసి అరౌండ్ 600 ఉన్నాయి. చాలా పెంట జరిగింది, చాలా కష్టపడి టికెట్లు సంపాదించాం. వీఆర్ గోయింగ్, లెట్స్ హ్యావ్ ఫన్. మొత్తం బ్లాగ్లో చూపిస్తా. బ్లాగ్ తర్వాత ఒపీనియన్ ఆర్ రివ్యూ, మీరు ఏదనుకుంటే అది. సో ఒపీనియన్ కానీ రివ్యూ కానీ వస్తుంది. సో అందరికన్నా ముందు పెడుతున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డార్లింగ్ బైట్స్. విల్ మీట్ అట్ ది థియేటర్ గైస్. బ్యాలెన్స్ ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. మాల్ లేదు, డార్లింగ్ గోదావరి యాస చాలు. స్పీచ్కే అంతుంటే డార్లింగ్ మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం ఒకటే. మాల్ లేదు సినిమా, రండి. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మొత్తం ఫుల్ రివ్యూ మాడుకున్నాం. మాల్ ఎన్నిసార్లు వస్తున్నాం? రేపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మొత్తం థియేటర్లోనే ఉంటాం. అదే ఎన్నిసార్లు వస్తున్నామో చూసుకున్నాం. ఒక్క 2 సార్లు చూడొచ్చు. బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్, ఎక్కడా బోర్ కొట్టలేదు. మారుతి డిడ్ ఎ గ్రేట్ జాబ్. మాల్ లేదు, ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుంది అన్నాడు, మించుంది, అయిపోయింది హిట్. మొత్తం సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత ఇంట్లో రివ్యూ మాడుకున్నాం. We got Sarku into theater, guys. Mall Sarku gade. Ta-da! Diet Coke. Diet lo unnadu. ఇది నీకు, ఇది నాకు. స్టార్ ఐటమ్. ప్యాకింగ్ ముఖ్యం గైస్. డీటీడీసీ ప్యాకింగ్ మనం చాలా హెల్దీ చికెన్ సాలెడ్, మాల్ ఉండదు, డైట్ ఫుడ్ గైస్. 2026 రెజల్యూషన్, సినిమాకి వచ్చినా తగ్గేది లేదు, ఓన్లీ డైట్ ఫుడ్. థియేటర్లో ఫుడ్ రివ్యూ గైస్, మాల్ ఉండదు. బాగుందా? కేఫ్ స్టైల్ సాలెడ్, మాల్ ఉండదు. షెఫ్ మనమే. బాగుందా? సూపరా? సమోసా పఫ్ఫులు పనికిరావు. So we are back from the Raja Saab. So here is my opinion about Raja Saab. So story చాలా మంచి వైబ్తో స్టార్ట్ అవుతుంది. సాంగ్స్ కానీ, సినిమాకి మెయిన్ స్ట్రెంగ్త్ ఇస్ ప్రభాస్. హిస్ క్యారెక్టర్ లుక్స్ కానీ, క్యారెక్టర్ కానీ, మెయిన్లా గోదావరి స్లాంగ్ కానీ, ఎవ్రీథింగ్ వర్క్డ్ వెరీ వెల్. చాలా బాగుండే. స్క్రీన్ పైన చాలా మంచిగా అనిపించింది.
హీ ఎంటర్టైన్డ్ అస్ విత్ హిస్ వన్ లైనర్స్ చాలా బాగుంటాయి. అండ్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ ప్రభాస్ గేవ్ 100% ఈ ఫిలింలో. యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ వింటేజ్ ప్రభాస్ ఫర్ ష్యూర్. సినిమా మొత్తం బుజ్జిగాడు అట్లనే నడుస్తుంటుంది. సో అది మంచిగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో లవ్ పోర్షన్స్ వర్ గుడ్, చాలా బాగున్నాయి, మంచిగా సెట్ చేసి పెట్టుకున్నారని. ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది, చాలా స్టైలిష్గా కొరియోగ్రఫీ చేశారు. ఫ్యాన్స్కి అయితే ఆ హై పక్కా ఇస్తుంది. అండ్ మెయిన్ స్టోరీ వచ్చేసి ప్రీ ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అవన్నీ వస్తుంటాయి. సో ఇంటర్వెల్ బ్యాంక్ తమనన్న చూసుకున్నాడు, మొత్తం ఎర్రగా తీసిండు. మ్యూజిక్ కానీ, ఆ బీజిఎం కానీ, ఓఎస్టీలు కానీ, సాంగ్స్, ఎవ్రీథింగ్. ఫస్ట్ హాఫ్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇక్కడ నుండి అసలు పిక్చర్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ బాగా లాగేసినారు, తెలిసిపోద్ది మనకు అక్కడే. సెకండ్ హాఫ్లో సప్తగిరి కామెడీ వర్కౌట్ అయింది బాగా. ఆ రాజుగారి గది అండ్ ఆ ప్రేమ కథా చిత్రం ఫీల్ ఇస్తుంది ఆ కామెడీ. సో అట్లనే అనిపిస్తుంది, అది మంచిగా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం కాన్సన్ట్రేషన్తో చూస్తేనే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే ఐ ఫెల్ట్ కొంచెం ఫ్రెష్ అనిపించింది, ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఓకే అనిపించింది. ఆ హాలిజిలేషన్స్ కానీ, ఆ హిప్నోటిజం కానీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ప్రభాస్ యాక్టింగ్కి మంచి స్కోప్ దొరికింది. కొంచెం ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి. క్లైమాక్స్ ఫైట్లో అయితే మంచి విజువల్స్ వచ్చినాయి. ఆ హై ఇస్తుంది, ఆ గూస్ బంప్స్, వెనకాల బీజిఎం, ఎవ్రీథింగ్ వర్క్ గ్రేట్. అండ్ తర్వాత విఎఫ్ఎక్స్, అదే విజువల్స్ గురించి మాట్లాడుకోవాలి. విజువల్స్ అన్నీ బాగున్నాయి, అంటే న్యాచురల్గా లేవు, కానీ ఎక్కడ ఆక్వర్డ్గా ఏమనిపించలేదు. హియర్ కమ్స్ ద బిగ్గెస్ట్ నెగిటివ్ ఆఫ్ ద ఫిలిం, క్లైమాక్స్ ఎక్కడైనా ఆడియన్స్కి హై ఇస్తుంది. థియేటర్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఆ హై ఉండాలి, కానీ రాజాసాబ్ ఫెయిల్డ్ హియర్. క్లైమాక్స్లో బ్రో బికమ్స్ కెప్టెన్ మార్వెల్. సీరియస్లీ, బ్రో బికమ్స్ కెప్టెన్ మార్వెల్. మీకు అట్లే అనిపిస్తుంది ఇఫ్ యూ వాచ్ అవెంజర్స్. క్లైమాక్స్లో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు, ఏదేదో చేసేసిండు, నాట్ వర్క్డ్. అసలు చాలా డిసప్పాయింట్ అయిపోయినారు అందరూ. అక్కడే వెళ్ళిపోదాం అంటున్నారు. సో అక్కడే కొంచెం మారుతీస్ రైటింగ్ వెంట్ రాంగ్. లెట్స్ టాక్ అబౌట్ బిగ్గెస్ట్ స్కామ్ హ్యాపెండ్ ఇన్ రాజాసాబ్. మన ట్రైలర్లో చూస్తే ఒక షాట్ ఉంటుంది, అంటే ప్రభాస్ గ్రే హెయిర్తో రాజు లుక్లో ఉంటాడు. ఆ షాట్ ఒక్కటి కూడా లేదు సినిమాలో. అందరూ ఫ్యాన్స్ దానికోసమే వెయిటింగ్. లాస్ట్లో క్లైమాక్స్లో హై ఇస్తే బయటికి వెళ్దామని, కానీ ఎక్కడ లేవు. ఎందుకంటే మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ 10 minutes యాడ్ చేసినామంటారు. మళ్ళీ ఆడియన్స్ని రప్పించుకోవడానికి ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అని నేను అనుకుంటున్నాను పర్సనలీ. ఆ రాజు పోర్షన్స్ అయితే మనకు ఎక్కడా కనిపించవు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. నేనైతే ఆ హై కోసం, ఆ మంచి రాజు గెటప్ అదంతా చాలా ఎగ్జైట్ అయ్యేళ్ళిన, కానీ అవన్నీ ఎక్కడ కనిపించవు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మైనస్. చాలామంది డిసప్పాయింట్ అయినారు. ఇంకా సినిమా అయిపోయినా ఇంకా ఏమైనా పోస్ట్ క్రెడిట్స్లో వస్తాయని వెయిట్ చేస్తున్నారు, కానీ నో. అండ్ సెకండ్ హాఫ్కి అస్సలు ఆ జోకర్ గెటప్ అస్సలు మ్యాచ్ అవ్వాల. మీరు థియేటర్స్లో చూస్తే యూ విల్ ఫీల్ దట్. మీరు అంటారు కింద కమెంట్స్లో రాస్తారు యువర్ రైట్ అని. సో సెకండ్ హాఫ్కి అసలు ఆ ఎంతూసియాజం లేదు, ఏం లేదు. ఏదో జోకర్ గెటప్ ఇచ్చి అంతే ఎండ్ చేసారు సినిమాని. సో దట్ ఈస్ ద రివ్యూ కానీ ఒపీనియన్ కానీ ఏదన్నా. సో ఫైనల్లీ నాకేమనిపించిందంటే ఒక లైన్లో చెప్పేస్తా. ఫస్ట్ హాఫ్ ఈజ్ వెరీ డీసెంట్, కామెడీ బాగుంది, అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్ కూడా ఓకే, మంచి ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. మీకు బోరింగ్ అనిపించచ్చు, మోస్ట్ ప్రాబబ్లీ అనిపించచ్చు. సో బోరింగ్ అనిపిస్తుంది మీకు. అండ్ క్లైమాక్స్ డిసప్పాయింటెడ్. అండ్ లుక్స్ కానీ అవి రాలేదు, సో అది డిసప్పాయింట్మెంట్. ఓవరాల్గా ఓకే ఫిలిం, అంతే. దట్స్ ద రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం.